కడుపు కోతల్లో టాపట ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు తెలంగాణలో మొత్తం కాన్పుల్లో 62.2 ఇవే. ప్రైవేట్ దవాఖానాల్లో మరీ ఎక్కువగా 83.9. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6లో వెల్లడి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లా అయిపోయే? సో ఇది ఒక్కసారి డీటెయిల్ గా చూద్దాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సో ఆడబిడ్డలందరికీ కూడా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళని ఏం చేస్తారా ఇక్కడ చూడండి, ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు. దీనిపైన నిజంగా యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా నిర్లక్ష్యం చేస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా చాలా మంది నార్మల్ గా డెలివరీ అయ్యే విధంగా ఉంటే కూడా సిజరీన్ గా డబ్బులు వస్తాయని చెప్పి ఆపరేషన్ చేసుకోస్తురట. దారుణంగా ఆసుపత్రుల లోపల కొంతమంది డాక్టర్లని మనం దేవుళ్ళతో చూస్తాం, కానీ ఇట్లా జరుగుతుందని ఎవరు అనుకోరు. ఇక చూడండి, కడుపు కోతల్లో తెలంగాణ టాపు, ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు. మొత్తం కాన్పుల్లో 62.6 ఇవే. ప్రైవేటు దవాఖానాల్లో మరీ ఎక్కువగా 83.9 సిజేరియన్ కాన్పులే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి. ఇక చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ప్రకారం 2024లో రాష్ట్రంలో సిజేరియన్ల శాతం ప్రాంతము ప్రభుత్వ దవాఖానాల్లో, ప్రైవేట్ దవాఖానాల్లో మొత్తము అర్బను 54.5, ప్రభుత్వ దవాఖానాల లోపల 54.5% అయింది అర్బన్ లా. అదే ప్రైవేట్ దవాఖానాల 82.9% అయింది. మొత్తము 70.1% అయింది. అంటే మిగతాది 29% మాత్రమే, 29.9% మాత్రమే ఇక నార్మల్ డెలివరీలు అయినాయి. 70% సిజేరియన్లే, మొత్తం గోసుడే. ఇక చూడండి, రూరల్లో మొత్తం ప్రభుత్వ దవాఖానాల్లో 46.5% అయినాయి. తర్వాత అర్బన్ లో వచ్చి రూరల్లో ప్రభుత్వ ఆసుపత్రుల లోపల మొత్తం కూడా 46.5% అయినాయి సిజరింగ్. తర్వాత ప్రైవేట్ దవాఖానాల్లో చూసుకుంటే 84.4% అయినాయి. మొత్తం 59.5% అయినాయి రెండులో కలిపి. అంటే 60% ఇవే అయినాయి సిజరింగ్ డెలివరీలు. సో ఇక్కడ మొత్తము ప్రభుత్వ దవాఖానాల్లో 48% సిజరింగ్ డెలివరీలు అయినాయి. తర్వాత ప్రైవేటు దవాఖానాల లోపల 88.9% సిజరింగ్ డెలివరీలు అయినాయి. సో ఇక రెండుట్ల ప్రభుత్వ దవాఖానాలల్లో, ప్రైవేట్ దవాఖానాలల్లో మొత్తం ఎన్నైనా చూడండి, ఇక్కడ 62.2%, 62.2%. అంటే 100%లా 62.2% మొత్తం సిజరింగ్ డెలివరీ అన్నమాట. ఇక ఒక్కసారి చూడండి, మొత్తం కూడా చూద్దాం. ఇక సిజేరియన్ కాన్పుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఇదేమి గర్వించదగ్గ విషయం కాదు, తీవ్ర ఆందోళనకర పరిణామం. మన దేశంలో దక్షిణాది రాష్ట్రంలోనే సి స్పెషన్లు ఎక్కువగా జరుగుతుండగా తెలంగాణలో 62.2తో అగ్రస్థానంలో ఉండడం భయపెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే SFHS-6 ప్రకారం 2023-24 రాష్ట్రంలో ప్రసవాల తీరుకు సంబంధించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 70.1, గ్రామీణ ప్రాంతాల్లో 59.5 సిజేరియన్లు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 62.2 కాగా నమోదైనట్టు ఈ అధ్యయనం తెలిపింది. సో ఇక ప్రైవేటు దవాఖానాలు ఎడాపెడా సిజేరియన్లు చేస్తున్నట్టు తాజా గణాంకాలతో మరోసారి స్పష్టమైంది. రాష్ట్రంలో ప్రైవేటు దవాఖానాల్లోనే అత్యధికంగా 83.9 సి స్పెషన్లు జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ దవాఖానాల్లో జరిగే కాన్పుల్లో పట్టణ ప్రాంతాల్లో 82% 9, గ్రామీణ ప్రాంతాల్లో 84% 4 సిజేరియన్లు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో 48% సిజేరియన్లు నమోదు కాగా పట్టణ ప్రాంతాల్లో 54%, గ్రామీణ ప్రాంతాల్లో 46% నమోదయ్యాయి. NFHS 6 రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో ప్రతి 3 ప్రవాసాల్లో 2 సి సెషన్స్ ద్వారానే జరిగాయి. రాష్ట్రంలో ప్రైవేట్ దవాఖానాలో స్వేచ్ఛగా సాగుతున్న కడుపు కోతల దందాను ఈ రిపోర్టు మరోమారు వెలుగులోకి తెచ్చినట్టయింది. సో మొత్తం కూడా ప్రైవేటు దవాఖానాల లోపల విచ్చలవిడిగా రెచ్చబోతున్నారు. సో మరి డాక్టర్లు అందరూ కూడా ఈ రకంగా చేయడం వల్ల దాదాపు చూడండి, మొత్తం కూడా 60% సిజేరియన్లేనట మన రాష్ట్రంలో. తెలంగాణ టాప్ 1లో ఉన్నదట దేశంలోనే. సిజేరియన్లు ఏదైతే ఆపరేషన్లు అయింది ఉంటుందో అది తెలంగాణలో ఎక్కువనట. మహిళలందరికీ కూడా నిజంగా ఇక్కడ చూడండి,
దక్షిణాది రాష్ట్రాల్లో SFHS5 ప్రకారం రాష్ట్రంలో 60.7 సిజేరియన్లు నమోదు కాగా తాజాగా ఈ రేటు 62.2% చేరింది. ప్రైవేటు ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాల మధ్య అంతరం భారీగా ఉన్నట్టు రిపోర్టు అభిప్రాయపడింది. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 62.2తో సి సెన్షన్ లో దేశంలో అగ్రస్థానంలో నిలవగా మన తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 52, తమిళనాడు 46, కర్ణాటక 45, కేరళ 41 ఉన్నాయి. దేశంలో ప్రభుత్వ దవాఖానాల్లో 16.9 సి సెక్షన్లు నమోదు కాగా ప్రైవేట్ దవాఖానాల్లో 54.1 నమోదైనట్టు రిపోర్టు వెల్లడించింది. మొత్తం ఇక ఎంత దారుణం అంటే ఈ ప్రైవేటు దవాఖానాలైనా ప్రభుత్వ దవాఖానాలైనా ఇక సిజేరింగ్ చేసుడే అంటే ఇక ఈ కోసుడే మొత్తం. దీని వల్ల మహిళలకు ఎంత ఇబ్బంది అవుతుంది, మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో చాలా సిజేరింగ్ ఆపరేషన్లు అవుతున్నాయట. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఇవి ఎక్కువ ఉన్నాయట. సో మరి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కడుపు కోతల్లో తెలంగాణ టాప్ అయిపోతుందట రాను రాను. సో దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే చాలా మంది మహిళలకు ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి, ఊరూరా మద్యం ఏరులై. ఇక మద్యం వినియోగంలో తెలంగాణ ఫస్ట్. రేవంత్ సర్కార్ పాలనలో రికార్డులు బద్దలు. కంటికి కనిపిస్తున్న కాంగ్రెస్ మార్క్ పాలన. 15 ఏళ్లపై పైబడిన పురుషుల్లో 43% 9 డ్రింకర్లే. ఇక వెల్లడించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేనట. ఇక కంటికి కనిపిస్తున్న కాంగ్రెస్ మార్క్ పాలన అని చెప్పేసి ఇక్కడ ఇక నమస్తే తెలంగాణ మరొక వార్తని రాసే ప్రయత్నం చేసింది.